హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు మన వ్యూ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఓన్లీ ప్రీవియస్ డే హై ఉన్న R1 బ్రేక్అవుట్ అయితేనే మనం బై సైడ్ ఆలోచిస్తాం. ఇవి రెండు బ్రేక్ కాలేదు కాబట్టి సో మన వ్యూ అంటే ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ R1 దగ్గర కానీ ఇలా వస్తే మనం ట్రేడ్ తీసుకుంటాం. లేదా ఏదైనా పుల్ బ్యాక్ సిపిఆర్ దగ్గర పుల్ బ్యాక్ వస్తే మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో మనకు R1 దగ్గరే రిజెక్షన్స్ అయితే కావడం జరిగింది. ప్రీవియస్ డే హై ఉన్న R1 దగ్గర రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క 1 సెకండ్ పర్టిక్యులర్గా గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో R1 దగ్గర ఓపెన్ అయింది. ఈ R1 దగ్గర లేదా ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అయినప్పుడు ఏదైనా ఒక రిజెక్షన్స్ క్యాండిల్స్ కోసం మనం వెయిట్ చేసినట్టయితే సో మనకు ఇక్కడ రిజెక్షన్స్ క్యాండిల్స్ అయితే R1 దగ్గర ఇక్కడ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో మళ్ళీ ఏదైనా ఒక సిపిఆర్ దగ్గర ఎనీ బుల్లిష్ క్యాండిల్ మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మనం బై సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఈ విక్ను కన్సిడర్ చేసినట్టయితే ఇది మనకు సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. దీనిపైన ఎంట్రీ తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ సెకండ్ టైం స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఓవరాల్గా 1 hour అనేది ప్రాఫిట్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ట్రేడ్ కూడా మనం డిస్కషన్ చేసిన ఇంకొక ట్రేడ్ కూడా ఇక్కడ వర్కౌట్ కావడం జరిగింది. ఎప్పుడైతే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అవుతూ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కిందికి రావడం జరిగింది. సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి రావచ్చినప్పుడు మనం ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది అకార్డింగ్ టు సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం. మరి టార్గెట్ ఏదవుతుంది? టార్గెట్ అనేది నెక్స్ట్ పైవట్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇదే అవుతుంది. ఇదైతే అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే 2 ట్రేడ్లు సక్సెస్, ఒక ఫెయిల్, స్టాప్ లాస్ హిట్. అంటే ఓవరాల్గా మనం 3 hour అనేది ప్రాఫిట్లో ఉండడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సరే లేటర్ పీరియడ్లో మళ్ళీ 2 o'clock ఆ సమయంలో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. అప్పటికి 2 o'clock అవుతుంది కాబట్టి సో ఆల్రెడీ 3 ట్రేడ్స్ కంప్లీటెడ్ కాబట్టి 3వ ట్రేడ్ తీసుకోవద్దు. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనకు ఇలాంటి ట్రేడ్స్ అయితే ఉండవు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ మార్క్ చేసినట్టయితే మన ప్రైస్ అనేది మన ఇవ్వబడిన జోన్కి ప్రైస్ అనేది రావడం జరిగింది. చూడండి. సో మన వీడియో రెగ్యులర్గా వాచ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంటుంది. ఈ జోన్ మనం నిన్న ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోమని. కన్ఫర్మేషన్ ట్రేడ్ అంటే ఒక బెరిష్ క్యాండిల్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది ఈ జోన్ దగ్గర. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి కొంచెం పైనగా సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం కింద కూడా ఒక జోన్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ జోన్ దగ్గర ప్రైజెస్ అనేవి మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తే సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఒక క్యాండిల్, దీనిపైన ఒక క్యాండిల్ క్లోజ్ కావడం జరిగింది. ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ అంటే టార్గెట్ అచీవ్ కాలేదు, బట్ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. అంటే ఇక్కడ కూడా 1 hour అనేది ప్రాఫిట్లో ఓవరాల్గా అంటే మనం ఫస్ట్ 2 hours ప్రాఫిట్ తీసుకున్నాం, నెక్స్ట్ 1 hour లాస్ జరిగింది కాబట్టి ఓవరాల్గా 1 hour అనేది ప్రాఫిట్లో ఉండడం జరిగింది. సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా మనం ఓవర్ ఏ పీరియడ్ ప్రాఫిట్లో ఉండడానికి అయితే పాసిబిలిటీ. ఇక రేపటి రోజున పాసిబుల్ సప్లై జోన్స్ అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసుకున్నట్టయితే ఈ జోన్ ఇలానే ఉంచుదాం. ఇక్కడ పైన మాత్రం ఇది అంటే ఆల్ టైమ్ హై అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఈ జోన్ ఇలానే ఉంచండి. ఈ జోన్ను ఇలా అంటే దీన్ని మార్క్ చేసుకోండి. ఓవరాల్గా ఈ రేంజ్కి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి ఎనీ 5 minutes క్యాండిల్లో రిజెక్షన్స్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 18,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
18,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,900 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 18,000 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోలో మనం పరిశీలిస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్క హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 17,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. అంటే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది. అంటే పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఈ రోజులాగా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ ప్రైస్ అనేది విత్ ఇన్ ద రేంజ్లో మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది, బట్ బెరిష్ క్యాండిల్ ఫామ్ కావడం జరిగింది. ఫ్యూచర్ గుమో బుల్లిష్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఓవరాల్గా బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ కన్వర్జేషన్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది, ఈ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ప్రైస్ అనేది సో ఇంకా 1 or 2 days మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఇది ఫ్లాట్గా ఉంటే మినిమం 6 days ఫ్లాట్గా ఉండడానికి అంటే ప్రైజెస్ అనేవి విత్ ఇన్ ద రేంజ్లో మూవ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ డే రేపు కూడా నాకు తెలిసినంత వరకు ఇది ఇలా ఫ్లాట్గా ఉంటే డెఫినెట్గా ప్రైస్ అనేది ఈ రేంజ్లోనే మూవ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే నిన్నట్లో కానీ ఈ రోజులో కానీ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ అనేది 17,636 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇంకా ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వస్తుంది, 17,161 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైజెస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతున్న ప్రకారం ట్రేడ్ తీసుకోండి, డెఫినెట్గా మీకు ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీ. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. మేబీ ఈ ప్రైజెస్ అనేవి ఈ లోస్ అంటే ఇవాళ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది 1 hour టైం ఫ్రేమ్లో కన్వర్జేషన్ లైన్ అవుతుంది. ఇది వచ్చేసి 17,735 దగ్గర ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ప్రైజెస్ అనేవి ఇక్కడ అంటే విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రం సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా కొత్త హై ఫామ్ అయిపోయి మళ్ళీ వెనుకకు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇలా ఫ్లాట్గా మూవ్ అవుతుంది. ఇలా ఫ్లాట్గా మూవ్ అవుతుంటే డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఒక మినిమం ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది లాస్ట్ 52 days యొక్క లోయెస్ట్ లోస్ యొక్క అవుతుంది. కాబట్టి దానిలో 50% అనుకున్నా కూడా ఒక మినిమం ఒక 20 to 20 days అనేది సో సైడ్ వేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ 1 or 2 3 4 అంటే ఇక్కడ క్యాండిల్స్ డేస్ మీన్స్ ఇది 1 hour క్యాండిల్ కాబట్టి మనం ఇక్కడ 1 hour క్యాండిల్ చూసుకున్నప్పుడు 1 2 3 4 5 6 నియర్లీ 12 క్యాండిల్స్. ఇంకొక డే కూడా మనకు సైడ్ వేస్లో ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొక డే కూడా సైడ్ వేస్లో ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ట్రేడ్ చేసుకోండి అంటే 1 hour టైం ఫ్రేమ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం సిపిఆర్ విడుతును కన్సిడర్ చేసినట్టయితే నేరోగా ఉండడం జరిగింది. సో నేరోగా ఉంటే సిపిఆర్ అంటే మన ప్రీవియస్ డే హైను R1 రెండు బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. అలాంటి అవకాశం మనకు సెకండ్ క్యాండిల్లోనే రావడం జరిగింది. సెకండ్ క్యాండిల్లోనే బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే థర్డ్ క్యాండిల్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన యొక్క టార్గెట్ ఇంత అవుతుంది, రిస్క్ అనేది ఇంత అవుతుంది. సో ఇది ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో మళ్ళీ మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే R2ను బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేస్తాం. R2ను ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, బట్ ఇది
మినిమం అంటే ఈ బాడీ అనేది 50% పైన క్లోజ్ అయితే బెటర్ ఉంటుంది. సో తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ సందర్భంలో నిఫ్టీ అనేది రిజెక్షన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ మనం ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ చేయము. సో ఇక్కడ R2 దగ్గరికి వెళ్ళి రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇన్ కేస్ మనం ఒకవేళ R2 దగ్గర రిజెక్షన్స్ వస్తుంది అని మనం ఈ క్యాండిల్ను కన్సిడర్ చేసినట్టయితే ఇది మోర్ దెన్ 50% పైన R2 దగ్గర కింద క్లోజ్ కావడం జరిగింది కాబట్టి మనం దీన్ని వ్యాలిడ్ క్యాండిల్ కన్సిడర్ చేస్తూ సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఒకవేళ మనం ట్రేడ్ తీసుకుంటే మన యొక్క 1:2 టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఈ సందర్భంలో మనం H4 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. H4 బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది, బట్ ఇది ఓన్లీ ఫస్ట్ క్యాండిల్లోనే రావడం జరిగింది. సో మన యొక్క థర్డ్ క్యాండిల్ తర్వాత అంటే ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మన యొక్క టార్గెట్ ఇదే అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇది మనకు ఫేవర్గా లేదు కాబట్టి అకార్డింగ్ టు కెమెరాల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన జోన్స్కి ప్రైస్ అనేది ఆల్రెడీ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఈ లెవెల్కి రావడం జరిగింది. కాబట్టి ఈ జోన్ ఫస్ట్ సప్లై జోన్గా యాక్ట్ అయింది, నెక్స్ట్ ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. డిమాండ్ జోన్గా యాక్ట్ అయినప్పుడు మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ ట్రేడ్ తీసుకోమన్నాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి ఇది అవుతుంది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక రేపటి రోజున పాసిబుల్ డిమాండ్ జోన్స్, సప్లై జోన్స్ గురించి మార్క్ చేద్దాం. రేపటి రోజున ఈ జోన్స్ మార్క్ చేసుకోండి. ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఒకసారి టెస్ట్ కావడం జరిగింది, రెండోసారి ఈ లెవెల్ కూడా ఒకసారి టెస్ట్ చేయడం జరిగింది, బట్ రెండోసారికి అవకాశం ఉంటుందని చెప్పి మనం ఈ జోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 40,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 39,000 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ కావడం జరిగింది, ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి మనం ఏమి కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డాటాను కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే వీటిలో సిగ్నిఫికెంట్ బ్యాంక్ డౌన్ సైడ్ వస్తే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలిస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. క్లౌడ్ పైన ఉంది కాబట్టి బులిష్నెస్, ఫ్యూచర్ కుమ బులిష్లో ఉంది కాబట్టి బులిష్లో ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో మనకు ఇది రైజింగ్ అవుతుంది చూడండి, ఇది రైజింగ్ అవుతున్నంతసేపు మనకు ప్రైస్ అనేది కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది ఎవ్రీ టైం. సో ఇప్పుడు కూడా ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి కొత్త హై ఫామ్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ రావడం, ఇలా నెక్స్ట్ రేపటి రోజున కూడా అలా ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా ఒక క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం అంటే ఇంటర్డే టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. సో డే టైం ఫ్రేమ్లో కన్వర్జేషన్ లైన్ కానీ అవర్లీ టైం ఫ్రేమ్లో కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ప్రస్తుతానికైతే ఇదే స్ట్రాంగ్ సపోర్టు. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ
ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతున్న ప్రకారం నిర్ణయం తీసుకోండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ప్రస్తుతానికి కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. బట్ మనకు ఇవి ఫ్లాట్గా ఉంటుంది చూడండి. స్పాన్ బేస్ లైన్ కానీ స్పాన్ బి కానీ ఫ్లాట్గా ఉంటున్నాయి. స్పాన్ ఏ కానీ ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి విత్ ఇన్ ద రేంజ్లో మూవ్ కావడం జరిగింది. సో నేను చెప్పాను కదా, నిన్నటి రోజున కూడా చెప్పడం జరిగింది. ప్రైజెస్ అనేవి ఇలా ఫ్లాట్గా ఉంటే ఒక సైడ్ వేస్లో మూవ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నది. ఇక్కడ మనకు ఈ సందర్భంలో ఇక్కడ ఇది కూడా ఫ్లాట్గా ఉన్నది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది స్లైట్గా, దీనిలో స్లైట్ ఇంక్రీజ్నెస్ అనేది వచ్చింది. బట్ మళ్ళీ ఫ్లాట్గానే ట్రేడ్ అయినాయి. అంటే రేపటి రోజున ఒకవేళ విత్ ఇన్ ద గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే మాత్రం ఫర్దర్గా ఈ రేంజ్లోనే మూవ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే మనకు సిపిఆర్ వైడ్గా వచ్చింది అనుకోండి, మనం డిస్కషన్ చేసిన వైడ్ సిపిఆర్ స్ట్రాటజీ వర్క్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ కింద ట్రేడ్ అయితే, ఒకవేళ ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈ విత్ ఇన్ ద జోన్లో మనకు అప్స్ డౌన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయిన దాని ప్రకారం డిసిషన్ తీసుకుందాం. అలాగే మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.